మీతో ఒక స్ట్రాంగ్ డిసగ్రీమెంట్ ఉందండి. చెప్పండి సార్. పాపం మా క్రిస్టియన్స్ని, అది కూడా సండే రోజు వర్జిన్ మ్యారీని క్వశ్చన్ చేస్తారు ప్రతిసారి. అది ఇప్పుడు రాంగ్ అని ప్రూవ్ అయింది కదండి. ప్రైమ్ మినిస్టర్ బయాలజికల్ గా పుట్టలేదు. పాసిబుల్ అండి. అదే అనవసరంగా ఇన్నాళ్ళు అనుకున్నాం కానీ ప్రధానమంత్రి చెప్పేశాడు, నేనే పుట్టలేదు బయాలజికల్ గా, నేను బయాలజికల్ కాదు. సరేనంటే డౌట్, ఇలాంటి మాట్లాడతారు కదా, ఇంత బుర్ర తక్కువ మాటలు, ప్లస్ ఏ ప్లస్ బి హోల్ ఏ బ్రాకెట్ స్క్వేర్, ఇంకా ఇంకా ఎన్నో ఇన్ని మాట్లాడతారు కదా. బయటకి ఇవన్నీ వెళ్తే, అది కూడా నేషనల్ టీవీ ముందు, బయట దేశాలకి ఇవన్నీ వెళ్తే ఎంత చీపు చూస్తారని ఐడియా కూడా లేదు మీకు. ఇంకా అడ్డంగా డిఫెండ్ చేస్తున్నారు వీటిని. సార్, రైట్ వింగ్ మెంటాలిటీ గురించి మీరు తెలుసుకోవాలి అంటే, మనకిప్పుడు ఈ ఎలక్షన్ సీజన్లో మనకి కొత్తగా ఉంది, కానీ మీరు యుఎస్ఏ పాలిటిక్స్ని గమనిస్తే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు, లేదా అంతకు ముందున్న బుష్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు రైట్ వింగ్ మెంటాలిటీ ఎలా పనిచేస్తుంది అనేది క్లియర్గా అర్థమైపోయిందండి. అక్కడి నుంచే అందరూ హ్యూమన్సే కదా. సో వాట్ దే డూ ఇస్, నా లీడర్ ఎంతటి బేవకూఫ్ గాడైనా నాకు అనవసరం, వాడు వెధవైనంత మాత్రం నాకు ఏ లాభం లేదు, నష్టం లేదు. నాకు కావాల్సింది ఏంటంటే ఆ రైట్ వింగ్ లీడర్ని అడ్డం పెట్టుకుని మిగతా కార్యక్రమాలు చక్కబెట్టుకోవటం. మనం అంటే ఈ మిగతా ప్రజానికి ఏంటంటే, మనం మిస్టేక్ చేసేది ఏంటంటే, వాడిని వెధవని ప్రూవ్ చేసేస్తే వాళ్ళ పరువు పోతుందని అనుకుంటున్నాం. పరువు పోయేది వాళ్ళది కాదండి. రైట్, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ హియర్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే, వీడు పిచ్చివాగుడు వాగుతున్నాడు అనుకుంటున్నాడు. నో, వాడు పిచ్చివాగుడు వాగి వాడు పరువు పోయినంత మాత్రాన వాడికి నష్టం లేదు, ప్రపంచంలో ఎవరికి నష్టం లేదు. నష్టం ఏమిటంటే, అది నమ్మి తర్వాత వాడు గెలిచాడు అనుకోండి, పెద్ద మెజారిటీతో గెలిచాడు అనుకోండి, వాడు రాజ్యాంగాన్ని మార్చేసి నన్ను ఎదవ అన్న మాట అనటాన్ని ఇల్లీగల్ చేస్తాడు. అప్పుడు ఇంకేం చేస్తారు? కిమ్ జాంగ్ ఉన్ చేసినట్టు తయారవుద్ది. సో రైట్ వింగ్ మెంటాలిటీ ఏంటి అంటే, దే డోంట్ కేర్ వెదర్ దేర్ లీడర్స్ ఆర్ కరెక్ట్ ఆర్ రాంగ్. ట్రంప్ హ్యాస్ గివెన్ క్లియర్ కట్ ఎగ్జాంపుల్ అండి. ఆల్రెడీ బుష్ టైంలో చూసినప్పుడే మనం అనుకున్నాం, అరే పిచ్చివాగుడు తెంగర సన్నాసి వాడు ఏంటి నెపో బేబీ గాడు, వాడు మాట్లాడితే ఇంత పరువు తక్కువ చేస్తున్నప్పుడు వాడిని ఎలా భరిస్తారని. అంటే 2 సార్లు గెలిపించినట్టున్నారు కదా. అది కూడా వాడు ఎంకరేజ్ చేసిన ఏదైతే ఆల్కైదా టెర్రరిజం గ్రూప్ ఉందో వాళ్ళే రిటర్న్ వీళ్ళ మీద అటాక్ చేస్తే మళ్ళీ అదే వాడుకున్నారు. మనకి సో అండ్ దెన్ ట్రంప్ దగ్గర నేరోలీ మిస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాడే గెలిచిన ఇదేంటి ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే రైట్ వింగ్ వాళ్ళ మెంటాలిటీని ఏదండి. అట్లీస్ట్ యుఎస్ రైట్ వింగ్ గురించి థింక్ చేస్తే, కన్జర్వేటివ్ ఫెలోస్, బైబుల్ థంపర్స్, రైట్, అండ్ యాంటీ ఇమిగ్రేషన్, ఇది కదా వాళ్ళ మెయిన్ వాళ్ళ దాని ఏమంటారు, వాళ్ళని డిఫైన్ చేసే క్యారెక్టరిస్టిక్స్ ఈ 3. కన్జర్వేటిజమా, అది ఫిజికల్ గానీ ఏదైనా సరే కన్జర్వేటిజమా, ఏంటి బైబుల్ థంపింగ్, అది క్రిస్టియన్ మెజారిటీ స్టేట్ లాగా థింక్ చేయడం, ఇంకోటి యాంటీ ఇమిగ్రేషన్. ఈ 3 లాస్ ఎవడు పాస్ చేయగలడు? ఆ పాస్ చేసే కెపాసిటీ ఎవరికి ఉంది? ఓన్లీ ఒక ఏంటి రిపబ్లికన్కే ఉంది. ఆ రిపబ్లికన్ టీం మొత్తం మీద ప్రస్తుతానికి నోరేసుకుని అరిచేసి అందరినీ నోరు మూయించేవాడు ఎవడున్నాడు? ట్రంప్ గాడు. వీళ్ళు నమ్మే ఏ ఒక్క సిద్ధాంతికానికి ట్రంప్ గాడు పనిచేయడు. ఓకే, కన్జర్వేటిజమా గడిది గుడ్డ అనే రకం వాడు. వాడే కసినోళ్ళు. వాడు చేసినన్ని దాన్ని ఏమంటారు, ఇల్లీగల్ పనులు. ఎలాంటి ఇల్లీగల్ పనులు అంటే ఇమ్మోరల్ పనులు. ఏ క్రిస్టియన్స్ అయితే గింజుకు వస్తారో అట్లాంటి నీచ పనులన్నీ వాడు చేశాడు. ఓకే, మల్టిపుల్ పెళ్ళాలు ఉన్నారు, పెళ్ళాలు బయట వాడికి అసభ్యమైన కనెక్షన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాడి హోటల్స్ నిండా ఇమిగ్రెంట్సే పనిచేస్తారు. సో నాట్ వన్ థింగ్ ఈజ్ ఈక్వల్ టు వీళ్ళ మెంటాలిటీకి తగ్గట్టుగా లేదు, కానీ వాడే కావాలి వాడికి. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే వాడు లాస్ తీసుకొస్తాడు, చట్టాలు తీసుకొస్తాడు, వీళ్ళకి కావాల్సింది. మన కన్జర్వేటివ్స్ కూడా సేమ్ టు సేమ్ అదే మెంటాలిటీ అండి. ప్రపంచం అంతా ఈ మెంటాలిటీ సేమ్. ఓకే, అండ్ వన్ మోర్ సుప్రీమసీ. సో ఈ మన గడ్డపోడి ఎంత బేవకూఫ్ మాటలు మాట్లాడినా వాళ్ళకి ఇసుమంతా కూడా ఫీలింగ్ రాదండి. అంటే హార్డ్ కోర్ ఫెలోస్కి మధ్యలో అటు ఇటు ఊగులాడేవాడు ఈ స్వింగ్ ఓటర్స్ ఉంటారు చూస్తారా, వీళ్ళకి ఎప్పుడైనా సరే తెలుస్తుంది అనమాట. అరే ఇన్నాళ్ళు వాడిని తిక్కలోడు అనుకున్నాం, కానీ ఎలా చూస్తే వాడే తిన్నగా మాట్లాడుతున్నాడు, ఈ గడ్డపోడు విచిత్రమైన వాగుతున్నాడు అనే పరిస్థితికి వచ్చి వాళ్ళు ఓట్లు మార్చొచ్చు. కానీ ద హార్డ్ కోర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే రియలీ డోంట్ కేర్ అబౌట్ రియాలిటీ, దే రియలీ డోంట్ కేర్ అబౌట్ హౌ ఇట్ లుక్స్. సార్ ఇది కరోనా ఇదేంటి చప్పట్లు కొట్టి తాళీలు బజాయిస్తే కరోనా తగ్గిపోద్ది ఆ సౌండ్ వేవ్స్ కి అని చెప్పేసి దర్ ఇస్ అ సైంటిఫిక్ పేపర్ రిటర్న్ అబౌట్ ఇట్. యు నో దట్? మనోసారి సెర్చ్ చేస్తే
ఎవరో కొంతమంది గుజరాత్ వాళ్ళు మరి ఇంకెక్కడోళ్ళు తింగరోళ్ళు అక్కడే ఉంటారు అనుకోండి, ఒక సైంటిఫిక్ పేపర్లో పబ్లిష్ చేసి తాళీలు బజాయిస్తే చప్పట్లు గుట్టి చేస్తే కరోనా చచ్చిపోద్ది అని చెప్పేసి ఒక సైంటిఫిక్ పేపర్ రిలీజ్ చేశారండి. ఇది మన మన మనోళ్ళు చేసి ఎగ్జాక్ట్లీ దాని ప్రోమాక్స్ వర్షన్ అనమాట. సో ఇంతటి బేవకూఫ్ గాళ్ళు ఉండగా వీళ్ళకంటే మన ప్రధానమంత్రి ఏం తీసిపోయినాడు ఏం కాదు కదా. సో అరే పరువు పోతుంది అన్న బాధ మీకు నాకు. ఓకే, నాట్ ఫర్ దిస్ హార్డ్ కోర్ క్రాక్ హెడ్స్. ఈ పనికి మనకి కావాల్సింది ఆ వెధవ గెలిస్తే వీళ్ళకి కావాల్సిన చట్టాలు వచ్చి వీళ్ళు ఎవరికైతే పగలకూడదాం అనుకుంటున్నారో వాళ్ళకి పగులుద్దని వీళ్ళ ఉద్దేశం. అంతే తప్ప వాడు కరెక్ట్ మాట్లాడుతున్నాడు రాంగ్ మాట్లాడుతున్నాడు అవసరం లేదండి అసలు. సో యాక్చువల్లీ నాకు ఒక క్వశ్చన్ ఉండదు, మీ సజెషన్ కూడా కావాలి. నేను యాక్చువల్లీ మీరు కూడా చెప్తుంటారు, ఐ అగ్రీ టు దాట్. ఎప్పుడైనా ఎవరైనా ఆన్లైన్లోనే ఎక్కడైనా బుర్ర తక్కువ లేక హేట్ అయినా, హేట్ స్పీచెస్ అయినా లేదా సూడో సైన్స్ అయినా దాన్ని కౌంటర్ చేయడం. బట్ ఆ కౌంటర్ చేసేది మనం అనానిమిటీ మెయింటైన్ చేయాలా, లేక వేరే ఏదైనా అకౌంట్స్తో చేయాలా, లేక మన అకౌంట్ లైక్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే 2 months బ్యాక్ అనుకుంటా ఒక ఇన్సిడెంట్ అయింది. మీకు బార్బల్ అనే ఛానల్ చూస్తా, ఇది బార్బెల్ పిచ్ మీటింగ్స్ అదంతా ఇష్యూ అర్థం తెలుసా మీకు? యాక్చువల్లీ ఏమైందంటే జస్ట్ జనరల్ డిస్కషన్ పెట్టారు. అంటే వన్ సైడే చెప్తాడు, అంటే అతను వన్ సైడ్గా 2 వైపుల పాయింట్స్ చెప్పి ఈ ఆంధ్ర ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఎవరు వస్తారు ఎవరు రారు, వీళ్ళేం చేశారు వాళ్ళేం చేశారు, కొంచెం ఏదో ఒక లిస్ట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు మనకి కొంతమంది ఉంటారు, మా ఫ్యామిలీలో ఉన్నారు, ఒక పార్టీకి సపోర్ట్ చేశారంటే జస్ట్ వాళ్ళ ఫార్వర్డ్ వింటారు, వాళ్ళకి అగేన్స్ట్ ఒక్క మాట విన్నా భరించలేరు. అలాంటి వాళ్ళు ఏం చేశారంటే బూతులు తిట్టడం కామన్, అతను కూడా కామన్. ఎలాగో మూవీ రివ్యూస్ ఇచ్చినప్పుడు ఒక స్టార్ మూవీ బాగాలేదంటే బూతులు ఎలాగో తిడతారు, అది అతనికి అలవాటు. ఏం చేశారంటే అతను ఎక్కడో పాత పోస్ట్ నుంచి ఎక్కడో కలిగి ఒక పోస్ట్ లో వాళ్ళ సిస్టర్ ఏదో అకౌంట్ ట్యాగ్ అయితే వాళ్ళ సిస్టర్ అకౌంట్కి వెళ్ళి అంటే చాలా దారుణమైన బూతులు రాశారు. అది కూడా కాకుండా ఏం చేశారంటే అతను పేరు మామూలు తెలుసు, ఇంకొంచెం ఎక్స్ట్రా డీటెయిల్స్ కనుక్కొని లింక్డ్ ఇన్ ప్రొఫైల్కి వెళ్ళి అక్కడ హెచ్ఆర్ నెంబర్స్ తీసి వాళ్ళ కంపెనీస్ కి బూతులతో మెయిల్ పంపించారు. సో ఇంత టాక్సిసిటీ ఉన్నప్పుడు మన ఐడెంటిటీ రివీల్ చేసి ఇలా కౌంటర్ చేయడం కరెక్ట్. అందుకే కదా చేయకూడదు అనేది. ద రీజన్ వై ఐ డిడ్ నాట్ డూ, అంటే వీళ్ళేదో భయపెడతారని కాదు, అసలు విషయాన్ని కంప్లీట్ గా తీసి పక్కన పడేసేసి కొసర విషయాల దగ్గరికి వెళ్ళి మిగతా ఇరిటేషన్ చేస్తే మానేస్తామని వాళ్ళ ఉద్దేశం అండి. ఫస్ట్ థింగ్ దట్ ఇస్ అన్ ఇల్లీగల్ వే, దట్స్ కాల్డ్ డాక్సింగ్, రైట్? అంటే పర్సనల్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళటం అనేది. సో ఇట్ క్యాన్ బి ఏ సైబర్ కంప్లైంట్. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది చేయడానికి, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు ఓకే అటాక్ చేయడానికి. సో ఐ థింక్ హి స్టేస్ ఇన్ యుఎస్, సో అంత టైం తీసుకొని చేసిన టైం కూడా ఉంది, అందుకే ఇగ్నోర్ చేసి కూర్చున్నాడు. సో ఎప్పుడైతే అందుకే వీళ్ళని కుక్కలతోటి జంతువులతోటి పోల్చేది ఎందుకేనండి, బికాస్ దే డోంట్ నో హౌ టు ఫైట్ ఫేర్. ఓకే, ఫస్ట్ థింగ్ వీళ్ళంటే పిరికి పందలు కాబట్టి వీళ్ళకి ఫైటింగ్ ఫేర్ అనే కాన్సెప్టే లేదు. ఓకే, ఫైటింగ్ అనే కాన్సెప్ట్ లేదు, వెనక నుంచి కూర్చొని దాక్కుని చేయడమే తప్ప ఎంతైనా గులాంగిరి తగ్గలేదు కదా, నీచప్ మెంటాలిటీ తగ్గలేదు, బూట్లు నాకే మెంటాలిటీ తగ్గలేదు కాబట్టి, ఫేర్ ఫైటింగ్ అనేది లేదు కాబట్టి, ఆ మ్యాటర్తో అటాక్ చేయాలి అనే మెంటాలిటీ లేదు కాబట్టి పర్సనల్ డీటెయిల్స్కి వెళ్ళటం. నాకు చాలా మంది వీళ్ళందరూ పర్సనల్ డీటెయిల్స్ తెలుసండి. ఓకే, ఐ నెవర్ రివీల్, ఐ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ ఇట్. ఓకే, ఈ డ్రామా రక్షకులు అనే వాళ్ళు ఉన్నారు చూసారా, ఐ నో ఎవ్రీబడి ఆఫ్ దెమ్ and I know a lot of personal details about them also, but I have absolutely no intention of using it ever. ఎందుకంటే నాకు ఓన్లీ సిద్ధాంత భేదం మాత్రమే. కానీ ఈ జంతువులకి, ఈ కాషాయ జంతువులకి, అలాగే దాన్ని ఏమంటారు ముస్లిం జంతువులకు కూడా దే డోంట్ నో హౌ టు ఫైట్ ఫేర్. వాళ్ళకి నీతి నియమాలు లేవు, వాళ్ళ ధర్మాన్ని నేర్పించలేదు కదండి. వాళ్ళ ధర్మం మా ధర్మం అని చెప్పుకుంటారు కానీ దే డోంట్ నో హౌ టు ఫైట్ ఫేర్. సో పర్సనల్గా వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ ఎటువంటి సంబంధం లేని, వీడి మెంటాలిటీ తోటి, పర్సనల్ మెంటాలిటీ తోటి ఎటువంటి సంబంధం లేని ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళని కెలకటం అనేది చూసారా, ఐ నెవర్ వాంట్ టు డూ దాట్. దట్స్ కంప్లీట్లీ ఆఫ్ లిమిట్స్ అన్నమాట. ఓకే, ఆ పర్సన్ యొక్క మెంటాలిటీని అటాక్ చేయాలి అంటే డైరెక్ట్లీ అటాక్ హిస్ ఛానల్, రైట్? బికాస్ దట్స్ వేర్ దేర్ థాట్స్ ఆర్ బీయింగ్ స్పోకెన్. పాయింట్ ఉంటే ఏదైనా ఒక డిస్కషన్ అయినా ముందుకెళ్తుంది. ఇలా అండ్ డిస్క్లైమర్, ఇది జస్ట్ బత్తాయిలు కాదు, ఇది ఎవరైనా ఇక్కడ పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యారు. పాలిటిక్స్ ఈజ్ అన్ ఈవెన్ బిగ్గర్ రిలీజన్ కదండి. నీచులు ఎలాంటి వాళ్ళు అంటే, మనోడైనా సరే నా మెంటాలిటీకి నాకు నచ్చిన వాళ్ళని కాస్త అంటే వాడు పర్సనల్గా దిగిపోతారు. ఐ హ్యావ్ మై సింపతీస్ టువర్డ్స్ దట్ పర్సన్. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు దాన్ని ఏమంటారు,
పార్టిజన్ థాట్ ప్రాసెస్ కానీ లేకపోతే డివైడింగ్ కాదు కానీ ఇలాంటి ప్రొవోకేటివ్ వీడియోస్ కానీ ప్రొవోకేటివ్ థాట్ ప్రాసెస్ కానీ ఉన్నప్పుడు డు నాట్ రివీల్ హూ యు ఆర్, డు నాట్ అంటే మీ సెపరేషన్ అందుకే కావాలంటారు. ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ అనుకోండి, జస్ట్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ అనుకోండి, మీకు పొలిటికల్ వ్యూస్ లేవు, రిలీజియస్ వ్యూస్ లేవు. సో మీరు మీ ఫేస్బుక్లో మీ ఏంటి ఫ్యామిలీ మెంబర్స్ని ఏంటి అటాచ్ చేసుకున్న వాళ్ళకి లింకులు పంపించి చేసిన ఈజ్ విత్ అనే లింకులు పెట్టిన నథింగ్ ఎవర్ హ్యాపెన్స్. కానీ మై సజెషన్ టు ఎవ్రీబడి ఇస్ బీ అన్ ఇండివిజువల్ ఆన్ ద సోషల్ మీడియా. ఎందుకంటే నీచులు, స్టాకర్స్, ఈ హెరాస్మెంట్ చేసేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారండి. సో ఆల్వేస్ కీప్ యువర్ ఈ సోషల్ ఐడెంటిటీ సెపరేట్ ఫ్రమ్ యువర్ రియల్ ఐడెంటిటీ. ఇట్ డజంట్ మ్యాటర్ హూ యు ఆర్, ఇట్ డజంట్ మ్యాటర్ ఎంత పెద్ద ఎంత చిన్న అనేది అనవసరం. ఇట్ జస్ట్ అని అవసరం లేదంతే. అట్లీస్ట్ నా పర్టికులర్ విషయంలోకి వచ్చేసరికి అది కూడా వీళ్ళకే అవసరం. మీ మొహం చూపించి మాట్లాడండి, మీ రియల్ అకౌంట్తో మాట్లాడండి, ఎగ్జాక్ట్లీ అకౌంట్ ప్రైవేట్ పట్టకుండా మాట్లాడండి. సో ఇట్ డజంట్ మ్యాటర్. దిస్ హ్యాపెండ్, ఇది ఒక 4-5 years క్రితం నాకు అయింది. బిఫోర్ మై అకౌంట్ వాజ్ ప్రైవేట్. మా ఫ్రెండ్స్ తో నా ఫోటో ఉంది, దాంట్లో ఒక అమ్మాయి ఉంటుంది. అండ్ వెంటనే నేను రిలీజియస్ కూడా ఇంకా కౌంటర్ చేయలేదు, ఏదో నాకు పిచ్చిగా అనిపించింది. ఎందుకు ఇదంటే అక్కడ పోస్ట్లోకి వచ్చేసి తిట్టడాలు ఇవన్నీ చేశారు. అండ్ ఐ హావ్ టు లైక్ రిమూవ్ దోస్ కామెంట్స్. ఇంకా అకౌంట్ ప్రైవేట్ చేయాల్సి వచ్చింది అప్పుడు. సో ఆ కనెక్షన్స్ అనేవి ఉన్నాయి చూసారా, ఆ సిస్టర్ కానీ పేరెంట్స్ కానీ వీళ్ళని కానీ అస్సలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దండి. ఇట్ డజంట్ మ్యాటర్ మీకు అసలు పొలిటికల్ వ్యూస్ ఉన్నాయా లేవా అన్నా సరే, డోంట్ అటాచ్ దమ్. మనకున్న దిక్కుమాల సోషల్ ప్రెషర్ ఎలాంటిది అంటే, నన్ను ఎందుకు ట్యాగ్ చేయలేదు, మనం ట్యాగ్ చేయకపోయినా పక్కన వాళ్ళు ట్యాగ్ చేయటం, దాన్ని మనం యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళు అలగటం, ఇలాంటివి కూడా ఉంటాయండి. స్ట్రేంజ్ ప్రాబ్లమ్ వీ హ్యావ్. బట్ దిస్ ఇస్ మై సజెషన్. ఓకే, ఎవరెలా తీసుకుంటారో వాళ్ళు ఇష్టం. Yeah. ఓకేనండి, థ్యాంక్స్ అండి. విల్ మీట్ రైట్ అండి.